హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేరం డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. శ్రావణ శుక్రవారాల్లో రెండో శుక్రవారం నేను చేసుకున్న పూజ సింపుల్గా చేసుకున్నాను ఇంట్లోనూ. ఆ పూజ ఎలా చేసుకున్నాను మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ తీసానమాట. పొద్దుటే లేగానే ముందు పిల్లల్ని స్కూల్కి పంపేశాను. పంపిన తర్వాతనే నేను పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాతనే ముగ్గులై పెట్టుకొని బయటంతా తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని పూజకు రెడీ చేసుకున్నాను నేను. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ వస్తుంది కదండి, అప్పుడు మనం ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకుందాం. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నా వీడియో మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఈ రోజు పూజ ఎలా చేసుకున్నానో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పూజలన్నీ ఉన్నాయంటే మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా. లక్ష్మీవారం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను అనమాట. నేను కిచెన్ శుభ్రం చేసుకుంటూ కొన్ని టిప్స్తో మంచి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. కుదిరితే ఆ వీడియో కూడా చూసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేసి చెప్పండి. నా టిప్స్ మీకు నచ్చినాయో లేదో కూడా చెప్పండి, సరేనా? లక్ష్మీదేవికి పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే ఆవిడ పద్మంలోనే ఉంటుంది కదండి, కమలా పువ్వుని పద్మం అంటారు. సో అందుకని ఎక్కువగా పూజల టైంలో పద్మ ముగ్గే వేసుకుంటాం మనం. చాలా సింపుల్గా చిన్న ముగ్గు వేసుకున్నాను. నాకు మెలుకుల ముగ్గులు అవి రావండి, ఎందుకంటే డిజైన్స్ మాత్రమే వచ్చి ఎక్కువగా నాకు. అలాగే గుమ్మానికి పసుపు కుంకాలు అవి కూడా బొట్లు పెట్టేసుకొని తర్వాత పూజకంతా రెడీ చేసుకున్నాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇలా వ్లాగ్స్ అవి చేస్తూ ఎంతో చాలా చక్కగా యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు, డబ్బులు సంపాదించేసుకుంటున్నారు అంటున్నారండి చాలామంది. అలా ఏమీ కాదండి. డబ్బులు రావాలి యూట్యూబ్లో అంటే చాలా కష్టం. దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఒక పక్కన ఇల్లు చూసుకుంటూ, ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ, ఒక పక్కన యూట్యూబ్లో వ్లాగ్స్ తీయాలంటే ఎంత కష్టమో తెలుసా అండి. అసలు ఇంట్లో పూజ చేసుకునే టైంలో ఎంత బిజీగా ఉంటారు ఆడవాళ్ళు. అటువంటి టైంలో కూడా వీడియో తీస్తూ ఒక పక్కన పూజలు అవి చేసుకోవాలంటే చాలా కష్టం. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని దాన్ని అప్లోడ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇటువంటి వీడియోస్ చేస్తున్న లేడీస్కి కొద్దిగా సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ ఒక కమెంటు మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అప్పుడు ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. దయచేసి కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ కూడా ఇవ్వండి, ఓకేనా? అలాగే ప్రసాదం కోసం కొంచెం లెమన్ రైస్ చేసుకున్నాను అనమాట. నేను లెమన్ రైస్ చేసి సింపుల్గా పెట్టేశాను ఈ వారం. వచ్చే వారం మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు, వ్రతం చేసుకునేటప్పుడు 5, 9, 11 ఇలా లెక్క ప్రకారం చేసుకుంటాం కదా ప్రసాదాలు. సో అలా చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా వ్రతం చేసేటప్పుడు మాత్రం. లేదంటే మనం ఎంత చేయగలమో అంత చేసుకుంటే సరిపోతుందండి. అమ్మవారికి ఏదైనా సరే తృప్తిగా అనిపిస్తుంది. మనం తృప్తిగా చేయాలి అంతే, మనస్ఫూర్తిగా చేసుకోవాలి పూజ అనేది ఎప్పుడు కూడా. అలా చేసుకుంటే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు. మనం ప్రతిదీ ఎక్కువగా చేసేయాలి, గ్రాండ్గా చేసేయాలి అని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని అనుకోవాల్సిన అవసరమే లేదు. మనకు తోచినట్టుగా మనం చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు కూడా. లెమన్ రైస్ చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా నిమ్మకాయలు ఇలా గరిటె మీద పెట్టి పిండుతానండి. ఎందుకంటే ఆ సీడ్స్ అన్నీ అడ్డం వస్తాయి కదా, అవి తీసేస్తే మంచిదే కదా. ఇప్పుడు చేదు వచ్చేస్తాయి లేకపోతే నోట్లోను. లేదంటే మీరు ముందుగానే ఫిల్టర్ చేసేసుకొని జ్యూస్ పక్కన పెట్టుకొని అది మిక్స్ చేసుకోండి. ఇదొక చిన్న టిప్ అనమాట, దీంట్లో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. లెమన్ రైస్ మాత్రమే చేశాను ఈసారి పూజకి. నెక్స్ట్ వీక్ పూజకి ఏమేమి చేయాలో ఏంటనేది కొంచెం నేను పూర్తిగా వీడియో తీయగలిగితే పూర్తిగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మనం పూజలు అంటే చాలా వర్క్ ఉంటుంది కదా, మీకే తెలుసు, ఆడవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకోకపోతే ఎలా అండి. ఫస్ట్ అందుకని అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను. ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాసుకోవాలి. ఇది చూసారా, సాంబ్రాణి స్టిక్ వెలిగించుకుంటాం కదా మనం దేవుడి దగ్గర, అది పెట్టుకోవడానికి నేను ఇది ఒకసారి తయారు చేసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఎప్పుడో స్టార్టింగ్లో అప్లోడ్ చేసినట్టు గుర్తు నాకు. స్టార్టింగ్లో అప్లోడ్ చేశాను. సాంబ్రాణి స్టిక్స్ వెలిగించుకోవడానికి బాగుంటుంది అనిపించి చేసుకున్నాను అనమాట. మీకు నువ్వు నచ్చితే చెప్పండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూద్దురు కానీ. నాకు కిచెన్లో చిన్న కబోర్డ్లో దేవుడి మందిరం ఉంది అంతేనండి. ఇక్కడ మాకు ఫ్లాట్లో ఏంటంటే దేవుడికి సపరేట్గా రూమ్ అది ఏమి ఇవ్వలేదు. నేను ఇంకా ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాను సపరేట్గా దేవుడి మందిరం తీసుకుందామని చెప్పి. వరలక్ష్మి వ్రతం లోపు అది సెట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఈ చిన్న కబోర్డ్లోనే నేను పూజ మాత్రం చేసుకుంటూ ఉంటానన్నమాట. కిచెన్లో ఉంటుంది కాబట్టి నాకు అప్పుడప్పుడు ఎక్కువగా పూజలు చేయడానికి అవ్వట్లేదు. అందుకని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను పూజలు నేను. నా పూజ మీకు నచ్చిందా? నా వరలక్ష్మి పూజ మీకు నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయమని చెప్పండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు కొత్త ఎనర్జీ వస్తుందన్నమాట. అలా ఎనర్జీ వచ్చినప్పుడు మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే ఒక ఉత్సాహం వస్తుంది. సో లైక్లు ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు లెమన్ రైస్ మాత్రమే చేశాను కదా, దాంట్లో పచ్చిపులుసు తినాలనిపించింది నాకు. అందుకని పచ్చిపులుసు కూడా చేసుకున్నాను సింపుల్గాను. ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, దీంట్లో అప్లోడ్ చేయలేదు ఫుల్గాను. పచ్చిపులుసు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని సింపుల్గా చేసేసుకుంటాను ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు. మీకు ఎంతమందికి ఇష్టం పచ్చిపులుసు అంటేను?
నాకైతే చాలా ఇష్టం. షార్ట్ వీడియోస్లో కంప్లీట్గా నేను అప్లోడ్ చేస్తాను వీడియో, స్కిప్ చేయకుండా చూసుకొని షార్ట్ వీడియో కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తూ ఉండండి.